టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత రెండోసారి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. అతను ఎవరో కాదు, దర్శకుడు, రచయిత, నిర్మాత అయిన రాజ్ నిడోమూర్. ఈరోజు ఉదయం కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో ఉన్నటువంటి లింగ భైరవి ఆలయంలో వీళ్ళిద్దరు పెళ్లి పీటలెక్కారు. కేవలం 30 మంది సన్నిహితులు హాజరైన అతి రహస్య వేడుక. సమంత ఎరుపు రంగు కంచిపట్టు చీరలో బంగారు నగులతో చాలా అందంగా కనిపించారు. రాజ్ నిడుమూరు ధోతి ఇంకా రుద్రాక్ష మాలలతో సింపుల్గా ఉన్నారు. ఇద్దరు సద్గురు ఆశీర్వాదంతో ప్రధాన పూజారి సమీక్షంలో దక్షిణ భారత ఆచారంతో పెళ్లి చేసుకున్నారు. సమంత పెళ్లి చేసుకోవడంతో అసలు ఎవరు ఈ రాజ్ నిడుమూరు అని అందరూ తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. తిరుపతిలో 1975 ఆగస్టు 4న జన్మించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని రాజ్ నిడుమూరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. సినిమా పరిశ్రమపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో మొదట బాలీవుడ్లో అడుగుపెట్టారు. 2002లో కృష్ణ డీకేతో కలిశారు. ఇద్దరు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఫస్ట్ సినిమా ఫ్లేవర్స్, 99 ఇలాంటివి చాలా సినిమాలు తీశారు. కెరీర్ మలుపు తిప్పిన సినిమా మాత్రం గో గోవా గాన్. ఇండియాలోనే తొలిసారి జాంబీ సినిమా ఇది. ఈ సినిమాతో రాజ్ అండ్ కృష్ణకి మంచి గుర్తింపు వచ్చింది. కానీ రాజ్ ఇంకా డీకే కృష్ణ ఇద్దరికి లైఫ్ మలుపు తిప్పింది మాత్రం వెబ్ సిరీస్. అదేనండి ద ఫ్యామిలీ మ్యాన్. ఈ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ తెచ్చింది. ఈ వెబ్ సిరీస్ సెకండ్ పార్ట్లో సమంత నటించింది. ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు, వివాహానికి దారి తీసింది అని చాలా మంది అనుకుంటున్నారు. ఇంకా రాజ్ ఆస్తి విషయానికి వస్తే, రాజ్ ఆస్తి 2025 నాటికి నికర ఆస్తి 85 నుంచి 90 కోట్లు ఉంటుందని అంచనా. రాజ్కి ఇది రెండవ మ్యారేజ్. 2015లో అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామలి దేవితో పెళ్లి చేసుకున్నారు. రాజ్కి ఒక కూతురు కూడా ఉంది. 2022-2023 సంవత్సరంలో వారు విడిపోయారు. సమంతతో 2023లోనే పరిచయం మొదలయ్యింది. ప్రస్తుతం రూమర్స్ను నిజం చేస్తూ ఇద్దరు ఒకటయ్యారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.